హాయ్ అండి, అందరూ బాగుండాలని కోరుకుంటూ ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పబోతున్నాను. అంతకంటే ముందు మీరు ఈ వీడియో చూస్తుంటే కనుక దయచేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చాలా మంచి గుడ్ న్యూస్ అండి. అదేంటి అని అంటే H4 వాళ్ళు ఈఏడి వచ్చిన తర్వాత హ్యాపీగా అమెరికాలో వర్క్ చేసుకోవచ్చని డైరెక్ట్గా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. ఇదేంటి ఇప్పుడు కొత్తగా సుప్రీంకోర్టు తీర్పిచ్చేది? ఆల్రెడీ H4 మీద ఉన్న వాళ్ళు చాలామంది ఈఏడి తీసుకొని వర్క్ చేస్తున్నారు కదా, కొత్తగా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం ఏంటి అని మీరు అడగొచ్చు. యాక్చువల్గా ఈఏడి అంటే H4 ఈఏడి అనేది ఫస్ట్ నుంచి లేదండి. ఎవరైతే వర్క్ వీసా మీద H1B ఆర్ L1 ఆర్ F1 ఈ వీసాల మీద అమెరికాకు వస్తారో వాళ్ళ డిపెండెంట్స్ అంటే H1B మీద వచ్చే వాళ్ళ డిపెండెంట్స్ H4 అవుతారు. L1 మీద వచ్చే వాళ్ళ డిపెండెంట్స్ L2 అవుతారు. అట్లాగే F1 మీద వచ్చే వాళ్ళ డిపెండెంట్స్ F2 అవుతారు. అయితే H1B వీసా మీద చాలామంది వేలల్లో వస్తుంటారు కదండి ప్రతి సంవత్సరం. సో వాళ్ళ డిపెండెంట్స్ అంటే పిల్లలు కావచ్చు, స్పౌస్, వైఫ్ ఆర్ హస్బెండ్ ఎవరైనా కావచ్చు, వాళ్ళు H4 డిపెండెంట్స్ అవుతారు H1B వాళ్ళకి. సో ఇదివరకు మనకి 80s 90s 2000 2010 దాకా చూసుకుంటే కనుక H4 డిపెండెంట్స్ ఎవ్వరూ అమెరికాలో వర్క్ చేసి లీగల్గా అయినా ఇల్లీగల్గా అయినా సరే డబ్బులు సంపాదించకూడదు. అది ఫస్ట్ నుంచి ఉన్నదండి. డిపెండెంట్స్ ఎవ్వరు వర్క్ చేయడానికి వీలు లేదనమాట. అది మనందరికీ తెలిసిందే. ఒబామా గారు వచ్చిన తర్వాత 2014లో H4 మీద డిపెండెంట్గా ఎవరైతే స్పౌస్ ఉంటున్నారో వాళ్ళు అమెరికాలో వర్క్ చేసుకోవచ్చు లీగల్గా, వర్క్ పర్మిషన్ ఇస్తాము అని చెప్పడం జరిగింది. సో ఇది ఇంప్లిమెంట్ చేయడానికి కొంత టైం పట్టడం వల్ల 2015 మే అనుకుంటానండి, అప్పటి నుంచి H4 ఈఏడి అనేది అమల్లోకి రావడం జరిగిందనమాట. అప్పటి వరకు ఏంటంటే డిపెండెంట్స్గా వచ్చిన వాళ్ళు ఇంట్లో గోల్డ్కి వెళ్ళుకుంటా పని చేసుకుంటా ఇదే అనమాట లైఫ్. ఇంకా వాళ్ళకి వేరే లైఫ్ ఏమీ ఉండదన్నమాట. వాళ్ళు ఎంత స్కిల్డ్ పర్సన్ అయినా, ఎంత టాలెంట్ ఉన్నా, ఎంత పెద్ద చదువులు చదువుకున్నా సరే వాళ్ళు డిపెండెంట్స్గా వచ్చారంటే ఇక్కడ కేవలం ఇంటి పని, వంట పని చేసుకొని ఏదో పిల్లల్ని చూసుకున్నామా, ఫ్యామిలీని చూసుకున్నామా అన్నట్లే ఉండాలి. కానీ ఒబామా గారు వచ్చిన తర్వాత చాలా పెద్ద ఊరట ఇచ్చారు. ఈ H4 ఈఏడి అనేది ఎక్కువగా యూజ్ చేస్తుంది మన ఇండియన్సేనండి. చాలా అంటే చాలామంది ఫ్యామిలీస్కి హెల్ప్ అయింది. చాలామంది లేడీస్కి H4 ఈఏడి అనేది ఒక వరం అనే చెప్పొచ్చు అండి. అయితే దీన్ని H4 ఈఏడిని తీసేయాలని ట్రంప్ ప్రభుత్వం చాలా ట్రై చేసిందండి. లాస్ట్ టైం ట్రంప్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కూడా ఈ H4 ఈఏడిని తీసేయాలి అని చాలా ట్రై చేశారు. ఎందుకు అనంటే అమెరికన్ స్కిల్డ్ వర్కర్స్కి H4 ఈఏడి వాళ్ళు కాంపిటీషన్ ఇస్తున్నారు, తక్కువ జీతానికి వచ్చి పనిచేస్తున్నారు. ఎందుకంటే H4 ఈఏడి వాళ్ళకి మినిమం శాలరీ ఏం లేదండి. వీళ్ళకి మినిమం ఈ స్టేట్లో ఉంటే H1B వాళ్ళలాగా H4 వాళ్ళకి ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవు. మినిమం వేజ్ ఇంత రావాలి, మినిమం ఇంత సంపాదించాలని. ఈవెన్ H4 ఈఏడి మీద ఉండే వాళ్ళు జాబే చేయాల్సిన అవసరం లేదండి. పార్ట్ టైం జాబ్ చేసుకోవచ్చు, ఫుల్ టైం జాబులు చేసుకోవచ్చు, లేదంటే బిజినెస్లు పెట్టుకోవచ్చు. ఎందుకంటే బేసిక్గా H4 ఈఏడి వాళ్ళకి స్పాన్సర్షిప్ అనేది అసలు అవసరమే లేదండి. అవసరం లేదు కాబట్టి వాళ్ళు ఏ బిజినెస్ అయినా ఏ జాబ్ అయినా చేసుకోవచ్చు హ్యాపీగా. కానీ యుఎస్ రూల్స్ ప్రకారం ట్యాక్స్ అయితే పే చేయాల్సిందే. 30% ట్యాక్స్ అయితే పే చేయాలి. కానీ వాళ్ళు ఏదైనా చేసుకోవచ్చు, వాళ్ళ చాయిస్. ఇదే చేయాలి ఇలాగే. ఇప్పుడు H1B మీద అమెరికాకు వచ్చిన వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు ఏ స్కిల్ సెట్ మీద లేదంటే ఏ వీసా మీద వచ్చారో ఆ జాబ్ మాత్రమే చేయాలి. అది కాకుండా మేము ఆ బిజినెస్ చేస్తాము, ఇంకొక జాబ్ చేస్తామంటే ఇక్కడ కుదరదు. అలాగే L2 వాళ్ళు కూడా సేమ్ అండి. ఏ కంపెనీ ద్వారా అమెరికాకు వచ్చారో ఆ కంపెనీలో వర్క్ చేస్తూ ఉండాలి. అది రూల్ అనమాట. అలాగా H4 ఈఏడి వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళు ఏ జాబ్ అయినా చేయొచ్చు, ఏ బిజినెస్ అయినా చేసుకోవచ్చు అనమాట. సో ఇది అమెరికన్ స్కిల్డ్ వర్కర్స్కి చాలా పెద్ద అడ్డంకి అవుతుంది. వీళ్ళు స్పాన్సర్షిప్ అవసరం లేదు కాబట్టి కంపెనీస్ అన్ని వీళ్ళని ప్రిఫర్ చేస్తున్నారు. చాలామందికి అమెరికన్స్కి వర్క్ లేకుండా పోతుంది అని చెప్పి లాస్ట్ టైం ట్రంప్ వచ్చినప్పుడు ఈఏడి తీసేయాలని ట్రై చేశారండి. కానీ అప్పుడు కుదరలేదు. ఇప్పుడు మళ్ళీ ట్రంప్ వచ్చిన తర్వాత ఈ H4 ఈఏడిని ఎలాగైనా తీసేయాలని డైరెక్ట్గా కోర్టులో కేసు అయితే ఫైల్ చేయడం జరిగిందండి. అది అమెరికన్ వర్కర్స్కి చాలా అడ్డంకిగా మారింది. దానివల్ల చాలామంది జాబులు కోల్పోతున్నారు అని చెప్పి క్లియర్గా కేసు అయితే ఫైల్ చేయడం జరిగిందండి. అయితే రీసెంట్గా సుప్రీంకోర్టు ఆ గుడ్ న్యూస్ని అయితే చెప్పడం జరిగిందండి. H4 మీద ఉండేవాళ్ళు వర్క్ పర్మిట్ ఉంటే కనుక వాళ్ళు హ్యాపీగా వర్క్ చేసుకోవచ్చు, దానికి ఎలాంటి అభ్యంతరం మేము చెప్పడం లేదు
ఆ తీర్పుని మేము మార్చడం లేదు, అంటే కింద కోర్టు ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో H4 వాళ్ళు ఈఏడి మీద వర్క్ చేసుకోవచ్చని, హ్యాపీగా చేసుకోవచ్చు, మేము అదే తీర్పుని సపోర్ట్ చేస్తున్నామని క్లియర్గా సుప్రీంకోర్టు చెప్పడం జరిగిందండి. అసలు ఇంతకీ ఈ H4 ఈఏడి ఎలా వస్తుంది అని అంటే, అమెరికాకు వచ్చి ప్రతి ఒక్క H4 ఈఏడి రాదండి. ఎవరైతే H1B వాళ్ళు గ్రీన్ కార్డ్ ప్రాసెస్ స్టార్ట్ చేసుకొని, ఆ గ్రీన్ కార్డ్ ప్రాసెస్లో స్టెప్స్ ఉంటాయండి. ఫస్ట్ వేజ్ డిటర్మినేషన్ తీసుకోవాలి, ఆ తర్వాత పర్మ్ పిటిషన్ వేయాలి, ఆ పర్మ్ పిటిషన్ అప్రూవల్ అయిన తర్వాత I-140 ఫైల్ చేయాలి, ఆ I-140 ఫైల్ చేసిన తర్వాత అది అప్రూవల్ వచ్చిన తర్వాత ఎవరైతే H1B డిపెండెంట్స్ ఉంటారో, అది హస్బెండ్ కావచ్చు, వైఫ్ కావచ్చు, వాళ్ళు H4 మీద ఉంటారు కదండి, వాళ్ళు ఈఏడికి అప్లై చేసుకోవచ్చు, వర్క్ ఆథరైజేషన్ కోసం అప్లై చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ అంతా, ఈ వర్క్ ఆథరైజేషన్ ప్రాసెస్ అంతా చేసేది DHS వాళ్ళు, అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ వాళ్ళు ఈ అప్రూవల్ ఇస్తూ ఉంటారండి. ఒబామా టైంలో ఈ ప్రాసెస్ అంతా చేసింది, దాని అప్రూవల్స్ స్టార్ట్ చేసింది DHS వాళ్ళే. సో అప్పటి నుంచి DHS వాళ్ళే H4 ఈఏడి అంటే వర్క్ పర్మిట్ ఇవ్వడం అనేది వాళ్ళే స్టార్ట్ చేస్తున్నారు, వాళ్ళ కంట్రోల్లోనే ఉంది. సో సుప్రీంకోర్టు చెప్పింది ఏంటి అని అంటే, DHS వాళ్ళు డిపెండెంట్స్కి వీసా ఇస్తున్నప్పుడు వాళ్ళకి వర్క్ పర్మిట్ ఎందుకు ఇవ్వకూడదు అని క్వశ్చనించడం జరిగిందనమాట. అంటే వాళ్ళు H1B వాళ్ళకి కానీ, H4 వాళ్ళకి కానీ, లేదంటే L1 వాళ్ళకి కానీ, L2 వాళ్ళకి కానీ వీసాలు అయితే ఇష్యూ చేస్తున్నారు. ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళే కాబట్టి వాళ్ళు ఇష్యూ చేస్తున్నారు. అలాంటప్పుడు వాళ్ళే వర్క్ పర్మిట్ని కూడా ఇష్యూ చేస్తున్నారు, దాంట్లో ఎలాంటి అభ్యంతరం లేదు, లీగల్గానే అన్నీ ప్రాసెస్ చేస్తున్నారు అని చెప్పడం జరిగిందనమాట. సో DHS వాళ్ళు కూడా మేము వర్క్ పర్మిట్ ఇవ్వడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నామని చెప్పడం జరిగింది. సో ఈ వర్క్ పర్మిట్ ప్రాసెస్ అయితే జరుగుతూనే ఉందండి, ఆగలేదు. దీన్ని ఎలాగైనా ఆపాలని ట్రంప్ ప్రభుత్వం ఏదైతే ప్రయత్నించిందో అదైతే విఫలమైందనే చెప్పొచ్చండి. సుప్రీంకోర్టు క్లియర్గా H4 వాళ్ళు ఏ అభ్యంతరం లేకుండా హ్యాపీగా ఈఏడి ఉంటే కనుక వర్క్ చేసుకోవచ్చు అని చెప్పి క్లియర్గా చెప్పడం జరిగిందనమాట. దీనివల్ల మెయిన్ యూజ్ ఏంటంటే అండి, H4 వాళ్ళు ఫస్ట్ ఎవరైనా స్కిల్డ్ పీపుల్ ఉన్నా, టాలెంటెడ్ పీపుల్ ఉన్నా, ఆల్రెడీ ఇండియాలో వర్క్ చేస్తున్నా, మంచి చదువులు చదువుకొని ఉన్నా, వాళ్ళందరికీ ఒక సపోర్ట్ లాగా ఉంటుందండి. అదేవిధంగా ఇంట్లో కూడా 2 ఇన్కమ్లు వచ్చినట్టు అవుతుందన్నమాట. వేడి నీళ్ళకి చన్నీళ్ళు తోడు అని అంటారు కదండి, అట్లాగనమాట. ఫైనాన్షియల్గా సపోర్ట్ ఇవ్వడానికి కూడా హెల్ప్ అవుతుంది. లేడీస్కి మెయిన్గా H4 డిపెండెంట్ వీసా మీద వచ్చేవాళ్ళు ఎక్కువ శాతం వైఫ్సే కదండి ఉండేది. 90 to 95% వైఫ్లే ఉంటారు H4 మీద. సో వాళ్ళందరికీ మంచి గుడ్ న్యూస్ అనమాట. హ్యాపీగా వర్క్ చేసుకోవచ్చు, వాళ్ళకున్న టాలెంట్ని వాళ్ళు చూపించుకోవచ్చు, వాళ్ళు వర్క్ చేయాలనుకుంటే చేయొచ్చు, అది ఏదైనా కావచ్చు. బిజినెస్ చేయాలనుకుంటే బిజినెస్ చేయొచ్చు, వర్క్ చేయాలనుకుంటే వర్క్ చేయొచ్చు, లేదు మేము 2 hours పార్ట్ టైం జాబ్ చేసుకుంటాం సరదాగా అంటే అదైనా చేసుకోవచ్చు, హ్యాపీగా ఏదైనా చేసుకోవచ్చు అనమాట. కాకపోతే ఈ ఈఏడి అనేది అమెరికాకు వచ్చిన కొత్తల్లోనే H4 వాళ్ళకి రాదండి. H1B వాళ్ళు కంప్లీట్గా గ్రీన్ కార్డ్ ప్రాసెస్ I-140 కంప్లీట్ అయిన తర్వాతనే వీళ్ళు H4 వాళ్ళు ఈఏడికి అప్లై చేసుకోవాల్సి వస్తుంది. వీళ్ళ డాక్యుమెంట్స్, H1B వాళ్ళ డాక్యుమెంట్స్తో సహా ఫైల్ చేసి సబ్మిట్ చేస్తే. బట్ ఇప్పుడున్న కండిషన్లో ఈ ఈఏడి రావడం కూడా చాలా టైం పడుతుందండి. ఒక్కొక్క సెంటర్ని బట్టి నాకు తెలిసి 5-6 సెంటర్లు ఉన్నాయండి ఈఏడి పర్మిషన్ ఇచ్చే సెంటర్స్. సో అలా ఇచ్చే వాటిల్లో చాలా వరకు 8 నెలలు 9 నెలలు అలా పడుతుంది, కొన్నిటికి మాత్రం 6 months లోపు వస్తుందంట. సో ఈఏడి వర్క్ పర్మిట్ ఎన్నాళ్ళు ఉంటుంది, ఎలా పనిచేస్తుంది అని అంటే, మనం అప్లై చేసేటప్పుడు ఆ H1B వాళ్ళ వీసా స్టేటస్ ఎన్నాళ్ళు ఉంటే అన్నాళ్ళు మనకు పర్మిషన్ ఇస్తారండి. మనకు వర్క్ ఆథరైజేషన్ ఈఏడి కార్డ్ అయితే వస్తుంది మనం అప్లై చేసుకుంటే. అంటే వాళ్ళది మనం అప్లై చేసే టైంకి ఇంకొక సంవత్సరమే ఉందనుకోండి H1B వాళ్ళ వీసా స్టేటస్, మనం డిపెండెంట్స్గా ఉంటున్నాం కాబట్టి ఆ 1 yearకే ఇస్తారు మనకు వర్క్ పర్మిట్. లేదు వాళ్ళది 6 months ఉందనుకోండి 6 monthsకే ఇస్తారు, లేదు వాళ్ళకి 3 years ఉందనుకోండి 3 yearsకి ఇస్తారనమాట. కాకపోతే ఈఏడికి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఆటోమేటిక్ ఎక్స్టెన్షన్ ఉందండి. ఒకవేళ 6 months తర్వాత మళ్ళీ మనం రీఅప్లై చేసుకోవాలి. మన H1Bకి ఎక్స్పైర్ అవుతుంది 6 monthsలో రెన్యువల్కి వెళ్ళాలి. మనకి 6 monthsకే ఈఏడి కార్డు వచ్చినప్పుడు
మనకు ఏమవుతుందంటే ఈఏడి కార్డు ఉన్న వాళ్ళకి ఆటోమేటిక్ రెన్యువల్ అవుతుందన్నమాట. ఇలా ఆటోమేటిక్ రెన్యువల్ అనేది అప్ టు 5 years వరకు ఉందండి. మధ్యలో అది మార్చాలి అది ఇది అని చెప్పి ట్రై చేశారు, కానీ స్టిల్ అది ఆటోమేటిక్ ఎక్స్టెన్షన్ అప్ టు 5 years వరకు చేసుకోవచ్చు. బట్ ఈలోపు మళ్ళీ రీఅప్లై చేస్తూనే ఉండాలన్నమాట. ఇలా H4 EAD మీద చాలామంది వర్క్ చేస్తున్నారండి. దాదాపుగా 2 లక్షల పైచిలుకు హౌస్ వైఫ్లు, హస్బెండ్లో వైఫ్లో ఎవరో ఒకళ్ళండి, మొత్తానికి 2 లక్షల పైచిలుకు మంది ఈ H4 EADని యూజ్ చేసుకొని అమెరికాలో వర్క్ చేసుకుంటున్నారనమాట. ఇది నిజంగా H4 మీద డిపెండెంట్స్గా ఎవరైతే ఇక్కడికి వచ్చున్నారో వాళ్ళకి నిజంగా గుడ్ న్యూసే కదండి. ఇకపై ఎలాంటి అడ్డంకులు ఉండవు. హ్యాపీగా అమ్మో ఎప్పుడేం జరుగుతుందో ఎప్పుడేమవుతుందో అని భయపడకుండా హ్యాపీగా వర్క్ చేసుకోవచ్చు, డాలర్లు సంపాదించుకోవచ్చు. సో ఇదండి సుప్రీంకోర్టు తీర్పు. ఈ వీడియో మీకు నచ్చుంటే కనుక దయచేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.